ఇంకా జింక్ వాడలేదు, ఈ రైతు వాడినాడు. పంటల సాగు కోసం వాడుకునే జింక్ ఎన్ని రకాలు ఉంటుంది? అత్యధికంగా వాడేది 4 రకాల జింకులు వాడతారు. జింక్ సల్ఫేట్, జింక్ ఆక్సైడ్, జింక్ మోనోహైడ్రేట్, తర్వాత ఈడిటిఏ చమత్కార్ జింక్. మిగతావన్నీ జింక్ సల్ఫేట్ ఫార్మ్స్. కాంప్లెక్స్ ఎరువులతో గాని వేసిన వెంటనే భూమిలో ఉన్నటువంటి లవణాలతో గాని లేదా ఫాస్ఫరస్ తో గాని రియాక్షన్ జరిగి అవి ముద్దలాగా మారిపోతాయి, వేరుకు అందవు. వాటి బయో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. జింక్ ఫాస్ఫేట్ రూపంలో గడ్డగడుతుంది. ఈ చమత్కార్ ఈడిటిఏ టెక్నాలజీ అది ఫాస్ఫరస్ ఎరువులతో కలిపి వాడినా కూడా ఎటువంటి రియాక్షన్ కూడా వాడుకోవచ్చు. జింక్ ను వరిలో ఎప్పుడు ఏ దశలో వేసుకోవాలి? 15 నుంచి 30 రోజుల మధ్య వేసుకోవచ్చు. వర్షాకాలం పంటలో ఒకసారి వేసుకోవచ్చు. అదే ఏసంగి పంటలో మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి నారులో కూడా పిచికారి చేసుకొని నాట్లేసిన తర్వాత కూడా 15 రోజులకు ఎకరాకు 500 గ్రాముల చొప్పున ఎరువులో కలుపుకొని చల్లుకోవచ్చు. జింక్ ఉపయోగాలు ఏముంటాయి అసలు? ప్రధానంగా ఇది ఆక్సిజన్ అనే ఉత్పత్తిలో నేరుగా పాల్గొంటుంది. రైతు వాడినటువంటి ఎన్పికే ఎరువులు బాగా మొక్క పీల్చుకోవటానికి, అరిగించుకోవటానికి 300 రకాల ఎంజైమ్లు ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇది అన్ని మన గ్రోమోర్ కేంద్రాల్లో దొరుకుతుంది. అది చెప్తా ఉన్నారు వారు భూశంకర్ గారు, కోరమాండల్ గ్రోమోరులో క్రాప్ అడ్వైజర్ వారు. జింక్ దాదాపు 300 రకాల ఎంజైమ్స్, హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇది కిరణజన్య సంయోగ క్రియతో పాటు మొక్కల యొక్క శ్వాసక్రియలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎన్పీకే వంటి ప్రధాన పోషకాలైనటువంటి ఎరువులు మొక్కకు సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతర రూపాలలో దొరికే ఎరువుల కంటే కూడా ఈ ఈడిటిఏ టెక్నాలజీతో ఉన్నటువంటి చీలేటెడ్ జింక్ అయినటువంటి చమత్కార్